ఈరోజు వీడియోలో ఆలు పూరి చేస్తున్నాను. ఉర్లగడ్డ పూరి. 3 ఆలు ఉర్లగడ్డలు ఉడకబెట్టుకున్న. దాంట్లో మెంతం కూర, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇది ఉప్పు వేసి ఫస్ట్ ఇది కర్రీ చేసుకొని ఇది 2 గ్లాసుల పిండి తీసుకున్నా. ఈ పిండిలో కలుపుతా. గోధుమ పిండి, మైదా పిండి బాగుండదు, బిర్సుగా అయిపోతాయి, అవి తిననీకే రావు. అందుకని గోధుమ పిండి తీసుకున్నా. కలుపుకుంటా. ఇది అంతా ఫ్రై చేసి కలుపుతా. చూడండి, కడాయి పెడుతుందా. మిర్చి మిక్సీలో పట్టుకున్నాము. ఆయిల్ వేసిన 1 స్పూను. మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టి దీంట్లో కలుపుకుందాం. మొత్తం మిర్చి, ఉప్పు, జీలకర్ర, ఆవాలు వేస్తాము సగం స్పూన్. కొద్దిగా పసుపు వేస్తాను. ఇట్లా మెత్తగా చేసుకోవాలి. ఇది ఇట్లా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ సగం స్పూన్ వేస్తాను. మిక్సీ పట్టిన ఇది కూడా వేసేస్తా. ఇవన్నీ కొద్దిగా ఆయిల్లో వేయించుకుంటే పచ్చి వాసన ఉండదు, స్మెల్ పచ్చిగా ఉండదు. మీడియం పెట్టినామంట. ఇది వేసేస్తా దీంట్లో. కొద్దిగా ఉప్పు వేస్తా. అయిపోయింది. స్టవ్ బంద్ చేస్తా. పిండి దీంట్లో వేసేసుకుంటా. ఒక స్పూను ఆయిల్ వేస్తా. ఇది అంతా కలుపుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టాలి. దాంట్లో కొద్దిగా వేసినా కదా ఉప్పు, దీంట్లో కొద్దిగా వేస్తా. కొద్దిగా అయినా 1 స్పూన్ వేస్తుండా. బాగా నానింది ఇది. చూడండి, అయిపోయింది 10 నిమిషాలు. పూరీలు చేసుకుందాము. ఇట్లా పెద్దగా చేసుకొని
గిన్నెతో కట్ చేసుకుందాం. కొద్దిగా వట్టి పిండి వేసి తిక్కుకుందాం. ఆయిల్ వేడి కానిక కడాయి పెట్టేస్తా. ఎక్కువ చల్పగా లేకుండా ఎక్కువ మందం లేకుండా మీడియం సైజ్ చేసుకోవాలి ఇది పూరి. ఈ గిన్నెతో చేస్తాను నేను పూరి. చూడండి, సాయంత్రం మనము స్నాక్స్ మాదిరి తిని కొద్దిగా టీ తాగితే బాగుంటుంది, టిఫిన్ తిన్నట్లా. ఐదు వచ్చినాయి పూరీలు. సైడ్ కొన్న పిండి తీసేసుకున్నాము. ఆయిల్ వేడిగా అయిందో లేదో చూసుకోవాలి. కొద్దిగా పిండి వేసి ఇట్లా అయిపోయింది. ఆయిల్ వేడి అయింది.